అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఎందుకంటే నెక్స్ట్ టైం యూకేకి ఒకటే రావాల్సి వస్తే రావాలి కదా. ఓ సూరత్ వచ్చిన స్నానం తప్పుతలేదు, రాకి రాకి పోసే స్నానం. జస్ట్ 25,000 నుంచి మీరు ఓన్ గా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు. నైస్. పెట్టిపోతల శారీస్ మన దగ్గర తెలుసు కదా, ఎంత మినిమం 250 నుండి స్టార్ట్ అవుతున్నాయి. అమ్మో ఈ స్టాక్, ఈ మెటీరియల్ ఇదంతా చూస్తే కళ్ళు తిరిగిపోతుంది. బల్క్ బండిల్ ప్యాక్ చేసి పంపిస్తున్నారు. ఇంట్లో నుంచి స్టార్ట్అప్ చేయాలనుకున్న వాళ్ళకి డైలీ వేర్స్ డే అయినా మీరు లైవ్ వీడియో కాల్ తో పాటు సెలెక్షన్ చేసుకోవచ్చు. లేకపోతే ఓన్లీ 500, 700, 800, 1000 రూపీస్ లోపల మీకు ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ పడుతుంది. దీంట్లో మీరు డబుల్ మార్జిన్ తీసుకోవచ్చు. మీరు రెంటల్ బిజినెస్ కూడా స్టార్ట్అప్ చేసుకోవచ్చు. ఎంతలా మనం కస్టమర్ని అట్రాక్ట్ చేయాలి, ఎంతలా మార్జిన్ పెట్టాలి, ఇవన్నీ మేము మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మార్నింగ్ 4:20 అవుతుంది, ఎయిర్పోర్ట్కి వెళ్తాను. మీకు థంబ్నెయిల్ చూసి అర్థమై ఉంటుంది నేను ఎక్కడికి వెళ్తున్నా అనేది. కాకపోతే అసలు ఈ వీడియో ఎందుకు చూడాలి, ఇది అసలు హెల్ప్ఫుల్లా కాదా, నేను అసలు ఎందుకు వెళ్తున్నా అక్కడికి అనేది మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది. ఇది అందరికీ హెల్ప్ఫుల్ కాకపోయినా చూసే కొంతమందికి కొన్ని ఐడియాస్ రావచ్చు బిజినెస్ స్టార్ట్ చేయాలని, లేకపోతే కొంతమందికి హెల్ప్ఫుల్గా ఉండొచ్చు. సో డోంట్ స్కిప్ ఇట్, చూడండి ఫుల్గా. అండ్ మీకు ఇది హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ గివ్ ఇట్ ఏ లైక్. అండ్ మన ఛానల్లో ఉన్న ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు కనుక మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఎందుకంటే నెక్స్ట్ టైం యూకేకి ఒకటే రావాల్సి వస్తే రావాలి కదా. ఫస్ట్ 2 times, ఈ 3rd time తిరుపతికా. ఎవరెవరు పొట్టాడంటే పెద్ద పొట్టాడా. సూరత్కి వచ్చేసినాము. ఇది మా ఫస్ట్ ఫ్యామిలీ ట్రిప్ ఫ్లైట్లో. నేను మమ్మీ తమ్ముడు ఎప్పుడు కలిసి ఇట్లా బయటికి రాలేదు, ఫస్ట్ టైం వచ్చినాము. సూరత్కి వచ్చేసినాము, 1.5 ఫ్లైట్లో అయితే ఎంత తొందర వచ్చినాము. ట్రైన్ అయితే మా మమ్మీ అంతకుముందు ఒకసారి వచ్చింది శారీస్ తీసుకోవడానికి. 1.5 డే పట్టిందంట. దిగినాము, క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. సూరత్ ఎయిర్పోర్ట్ చూడగానే ఇట్స్ రిప్రజెంటింగ్ ద కల్చర్ అండ్ ఇట్స్ రిప్రజెంటింగ్ ద సిటీ అనిపించింది. చాలా యూనిక్గా ఉంది ఆర్కిటెక్చరు, ఎయిర్పోర్ట్ లాగా అనిపించలేదు. అదొక మహల్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో కట్టిరనమాట బయట, చాలా బాగా అనిపించింది. సూరత్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? నాకైతే శారీస్ అండ్ వలస రావడము. ఇక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీ చాలా పెద్దది కాబట్టి మన దగ్గర నుండి చాలామంది వచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు, అట్లానే సెటిల్ అయిపోతూ ఉంటారు అనమాట. సో అసలు ఇక్కడ శారీ క్వాలిటీస్ ఎట్లా ఉంటాయి అదన్నది నాకు అసలు నో ఐడియా. నేను ఫస్ట్ టైం రావడము, ఎట్లా ఉంటుందో చూద్దాము. మీరు ఎవరైనా అంతకుముందు వచ్చి ఉంటే ఈజ్ ఇట్ వర్త్ కమింగ్ హియర్ అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఓ సూరత్ వచ్చిన స్నానం తప్పుతలేదు, రాకి రాకి పోసే స్నానం. అమ్మమ్మ హోటల్లోనే చేపిస్తుంది, మసాజ్ చేసి. మనకేమో ఆయిల్ బాటిల్ కావాలి. వీడి బ్యాగ్ పోయింది పాపం. బ్యాగ్ తీసుకొస్తే అదేంటిది అలా బట్టలు ఉన్నాయి, అడాప్టర్ అదేంటిదిరా పవర్ బ్యాంక్ పెట్టిండు. ఆ పవర్ బ్యాంక్ ఉందని చెప్పేసి హైదరాబాద్లోనే ఆపేసిరు ఆ బ్యాగ్. వీనికి బట్టలు లేవు ఇప్పుడు. ఇవో మావి. బ్రేక్ఫాస్ట్ వస్తే తిన్నాం ఆల్రెడీ. ఇక్కడ ఫేమస్ బ్రేక్ఫాస్ట్ డోక్లా అంటే అది ఆర్డర్ ఇచ్చినాం. వీళ్ళెవరికి నచ్చలేదు, నాకు నచ్చింది. ఎన్ని కార్లు పోతున్నాయి? అరే ఎన్ని కార్లు పోతున్నాయి, మీకు బాగా కనబడుతున్నాయి కార్లు. ఇట్లా ఏ కార్లు బాగానే కనిపిస్తాయి, కనిపిస్తాయి, బాగానే కనిపిస్తాయి. కిటికీ కట్టేసి ఇట్లా కట్టిస్తాడు, కిటికీ దగ్గర అతకు పెడతాం వాడుండు. ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్. హోటల్లో ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బయటికి వచ్చినాము. నేను మా తమ్ముడు రావడం ఫస్ట్ టైము. మా మమ్మీ అంతకుముందు ఒకసారి ఇట్లా తెలిసిన ఆంటీ వాళ్ళు శారీ షాపింగ్ అంటే వాళ్ళతో పాటు వచ్చిందనమాట. ఇప్పుడు మీరు చూస్తే ఎక్కడ చూసినా టెక్స్టైల్ మార్కెట్ అని చెప్పి క్లాతింగ్ షాప్స్ ఎన్ని కనిపిస్తున్నాయో. ఫ్యాబ్రిక్ అనేది పెద్ద పెద్ద ఉండల్లాగా జుట్టి మనకు అడిగినంత అంటే హోల్సేల్గా సేల్ చేస్తారు కదా, మనకు అడిగినట్టు ఒక ప్రోడక్ట్ లాగా ఇవ్వరు అనమాట. సో అంత బల్క్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇక్కడ చూస్తున్నాము. మేము ఫస్ట్ అజ్మీరా ఫ్యాషన్స్కి వచ్చినాము. ఇది ఒక పెద్ద టెక్స్టైల్ ఇండస్ట్రీ అంట. సో ఇక్కడ క్లాతింగ్ అసలు ఎట్లా ఉంటుంది, అసలు ఇక్కడ తీసుకున్న క్లాత్ మెటీరియల్స్ ఇక్కడ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా లేదా, క్లాత్ క్వాలిటీ ఎట్లా ఉంది, అసలు కాస్ట్ ఎట్లుంది, అదంతా చూద్దాం మనము. అమ్మో చాలా పెద్ద ప్లేస్ ఇది. అసలు ఎన్ని ఫ్లోర్లలో ఎన్ని బట్టలు ఉన్నాయో, చీరలు, డ్రెస్సులు, బల్క్ బండిల్ ప్యాక్ చేసి పంపిస్తున్నారు. ఇంకా రిసెప్షన్లో కూర్చున్నామా. ఈ పక్కన ఉన్న రూమ్స్ ఇవన్నీ అవే. ఈయన ఓనర్ అనుకుంటా, అజయ్ అజ్మేర్.
సో అజ్మీరా ఫ్యాషన్స్ 6th ఫ్లోర్కి వచ్చినాం మనం 6th ఫ్లోర్లో ఎలాంటి స్టాక్ ఉందో చూద్దాము, అక్కడ ఎవరినైనా అడుగుదాము, మనకు చూపిస్తారేమో. అమ్మో ఈ స్టాక్, ఈ మెటీరియల్ ఇదంతా చూస్తే కళ్ళు తిరిగిపోతున్నాయి. ఐఎమ్ శ్రావణి. I'm Kanak ma'am. Kanak, yeah. So I have a YouTube channel. So we came here to buy some sarees and also shoot something what's in here. Because చాలా మంది మా తెలుగు ఆడియన్స్ కూడా they wanted to buy bulk number of sarees and start some business. Everyone has that idea ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేద్దాం, బట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి? సూరత్ అనగానే శారీస్ గుర్తొస్తాయి. సో బట్ ఎక్కడికి వెళ్ళాలి, వే ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు గో? అప్పుడు నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాతకి అజ్మీరా ఫ్యాషన్స్ ఐ ఫౌండ్ ఇట్ వెరీ బిగ్ టెక్స్టైల్ మార్కెట్ ఇండస్ట్రీ. సో ఇక్కడికి వచ్చాను. అండ్ టెల్ మీ వాట్స్ ఇన్ హియర్ ఇఫ్ యూ కెన్ హెల్ప్ us ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్ మా. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము తెలంగాణ స్టేట్. తెలంగాణ. ఓకే. సో ఫస్ట్ టైం మన అజ్మీరా ఫ్యాషన్ ఫస్ట్ టైం వచ్చారు. సూరత్ కి కూడా రావడం ఫస్ట్ టైం. ఓకే. సో యాక్చువల్లీ మ్యామ్ మీరు ఎలా వచ్చారు? అంటే బై ట్రైన్, బై ఫ్లైట్ లో వచ్చాము బికాస్ ఐ హ్యావ్ ఎ బేబీ. యాక్చువల్లీ ఏంటంటే మ్యామ్ మన దగ్గర పికప్ అండ్ డ్రాప్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా మందికి సూరత్ లొకేషన్ తెలుసు కానీ ఇక్కడ రావాలి పర్చేసింగ్ చేయాలంటే భయపడుతున్నారు. డైరెక్ట్ షాప్కి వెళ్ళాలన్నా కూడా భయపడుతున్నాను. సో వన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి మ్యామ్. మీ మొబైల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ ఉండాలి, ఓకేనా? సో దాని తర్వాత మీరు సూరత్కి రావాలనుకుంటున్నారు, 1 గంట ముందు మాకు ఫోన్ చేయండి. ట్రైన్లో ఉన్నప్పుడు మా స్టాఫ్ అక్కడ వచ్చేసి మీకు పికప్ చేస్తారు. అది బై ట్రైన్ అయినా బై ఎయిర్పోర్ట్ అయినా, సో బై ప్లేన్ అయినా, సారీ. సో మ్యామ్ అజ్మీరా ఫ్యాషన్ వచ్చేసి ఇక్కడ మన దగ్గర ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంట్లో నుంచి సొంతంగా బ్రాండ్ పెట్టుకొని బిజినెస్ స్టార్ట్అప్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మ్యామ్ మన అజ్మీరా ఫ్యాషన్ అంటే ఒక 1 స్టాప్ డెస్టినేషన్. ఇక్కడ సారీస్ తప్ప డ్రెస్ మెటీరియల్, కుర్తీస్, లెహంగా, ఉమెన్ అండర్ గార్మెంట్స్, మెన్స్ వేర్, లాంగ్ గౌన్స్ అన్ని కలెక్షన్ దొరుకుతాయి. సో కలెక్షన్స్ అయితే నేను చూపిస్తాను. మా తమ్ముడు అడుగుతున్నాడు నాకు కూడా ఉంటాయా అని అడుగుతున్నాడు. అండ్ ఉన్నాయి మెన్స్ వేర్, అది కూడా నేను కలెక్షన్ కావాలంటే చూపిస్తాను. యాక్చువల్లీ దిస్ ఇస్ 45 రూపీస్ సారీ. 45 రూపీస్ సారీ విత్ 5 మీటర్. యాక్చువల్లీ మనకి 45 రూపీస్కి మనకి నార్మల్ కాటన్, ప్యూర్ కాటన్ ది కర్షిప్ కూడా రాదు. అవును. సో మనం వీఆర్ ప్రొవైడింగ్ 5 మీటర్స్ 45 రూపీస్ సారీ. యాక్చువల్లీ నేను లైవ్గా చూపిస్తున్నాను. నేను యాక్చువల్లీ దింది 45 రూపీస్ वाली साड़ी ओपन की हुई है क्या? कोई बात नहीं, इधर से ले लेते. అండ్ ఇది యాక్చువల్లీ ఏంటంటే కస్టమైజ్ చేసి వేర్ కూడా చేస్తారు, లేకపోతే హోమ్ డెకరేషన్కి కూడా యూజ్ అవుతుంది. సో చూడండి, లెంత్ గురించి చూపిస్తాను. వెయిట్ లైన్ కూడా చాలా లాంగ్గానే ఉంటుంది, ఫుల్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ చైనా సిల్క్ అంటారేమో దీనికి. ఫ్యాబ్రిక్కి కొంచెం లైగ్రా ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది. దీంట్లో 10 పీసెస్ ఉంటాయి డిఫరెంట్ కలర్. లేకపోతే ఒకటే కలర్లో మాకు 10 పీసెస్ కావాలన్నప్పుడు కూడా దొరుకుతుంది. ఓకే. లేకపోతే లేదు మాకు కలర్స్ కావాలి, డిఫరెంట్ కలర్ జస్ట్ లైక్ దిస్, ఇలా డిఫరెంట్ కలర్స్ 10 పీసెస్ దొరుకుతాయి. ఇక్కడ ఏంటి ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేయకముందే నేను చెప్పాలనుకుంటున్నాను, అజ్మీరా ఫ్యాషన్లో సింగిల్ ఐటమ్ దొరకదు. ఇక్కడ అన్ని బల్క్ క్వాంటిటీలోనే పర్చేసింగ్ చేసుకోవాలి. అండ్ చెప్తాను బల్క్ క్వాంటిటీ మళ్ళీ ఒకసారి నేను చెప్తాను మీకు. ఇది చూడండి, ఇలా సెట్ వైజ్ ఉంటాయి. ఈ సారీది 4 పీస్ సెట్ ఉందన్నమాట. ఓకే. డిఫరెంట్ క్వాలిటీది డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. అంటే 45 రూపీస్ అంటే ఇవన్నీ 45 రూపీస్లోనే ఉన్నాయా అని అడుగుతున్నారేమో. 99 రూపీస్ నుంచి ప్రింటెడ్ సారీ మొదలవుతుంది. అండ్ 6.30 మీటర్. ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు బై, మేము కొనాలి అనుకుంటే ఈ 4 తీసుకోవాలి. 4 కంపల్సరీ తీసుకోవాలి. ఇది చూడండి, ఇలా డైలీ వేర్ సారీస్ కొంచెం సాఫ్ట్ ప్యాటర్న్ లో కలెక్షన్, పూనం మటీరియల్. ఒకవేళ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ లో పట్టి పోతలకి కూడా ఇస్తారు. సో అలాంటిది కూడా కలెక్షన్స్ ఉన్నాయి. టోటల్ 10 పీసెస్, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిజైన్ ఆల్సో అవైలబుల్. ఎంత పడతాయి? ఇది మ్యామ్ 99 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది. పెట్టిపోతల శారీస్ మన దగ్గర తెలుసు కదా, ఎంత మినిమం 250 నుండి స్టార్ట్ అవుతున్నాయి. ఇదే కాదు మ్యామ్, కొంచెం ఇంకా ఫ్యాన్సీ కలెక్షన్స్ అంటే ఈ విధంగా చూడండి, కొంచెం ఇలా ఇంకా ప్యూర్ పూనం మటీరియల్, ఇలా డబల్ కలర్ షేడింగ్ లో చూడండి. ఇది యాక్చువల్లీ నార్మల్ ఫెస్టివల్ కి కూడా ఇంట్లో మనం వేర్ చేసుకోవచ్చు. సో లెట్ మీ టెల్ యూ గైస్, మన అజ్మీరా ఫ్యాషన్ లో మన లాంగ్వేజ్ లో మాట్లాడి ఇక్కడ సేల్స్ మ్యాన్స్ ఉంటారు. జస్ట్ లైక్ సేల్స్ మ్యాన్ గారు ఉన్నారు కదా, సో ఆ సేల్స్ మ్యాన్ గారి తర్వాత ఇక్కడ మరాఠీ, తెలుగు, కన్నడ, మలయాళం, అంటే మన ఇండియాలో మాట్లాడి ఎవ్రీ లాంగ్వేజ్ పీపుల్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నారు. సో ఎవరైనా బిజినెస్ సెటప్ చేయాలంటే వాళ్ళు ఈ పర్టికులర్ హిందీయే రావాలి, ఇంగ్లీషే రావాలని ప్రాబ్లం ఏం లేదు. ఎస్. ఇప్పుడు సౌత్ ఇండియన్ శారీస్ దగ్గరికి వచ్చినాం అంటే పట్టు, కంచివరం, కాంజీవరం, బనారసి, పైఠని సారీ, ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి. నాకు కూడా పేరు అంతలా గుర్తులేవు కానీ అవన్నీ కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి. దిస్ వన్ సాఫ్ట్ కాంజీవరం ప్యాటర్న్ లాగా ఉంది, బనారసి సిల్క్ పైన. ఇది వచ్చేసి పైఠాని మ్యామ్.
పైఠానీ ప్యాటర్న్ లో కూడా ఇలాంటి ఇవన్నీ శాంపుల్ పీసెస్ మాత్రమే. ఇంకొకటి బనారసీలో కావాలంటే ఇది చూడండి 700 రూపీస్ నుంచి స్టార్టింగ్ అనమాట ఈ కౌంటర్ లో. ఇది చూడండి బాగుంది. ఇన్స్టా పేజ్ లో నేను చాలా మంది దగ్గర చూసా ఎక్కువ రేట్ చెప్తున్నారు. సింగిల్ ఐటమ్ అంటే అంతలోనే ఉంటుంది కదా మ్యామ్. ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం బెనిఫిట్ తీసుకోవాలి కదా వాళ్ళకి కూడా. సో ఇది వచ్చేసి మినిమం 2,000 to 3,000 రూపీస్ కి సింగిల్ ఐటమ్ అమ్ముతున్నారు ఇన్స్టాగ్రామ్ లో. అఫ్ కోర్స్ నేను కూడా రీల్స్ స్క్రోల్ చేస్తూనే ఉంటాను. సో మాకేంటంటే మాకు కూడా సింగిల్ పీస్ దొరకదండి ఇక్కడ. మేము పని చేసేటోళ్ళం కూడా మాకు కూడా దొరకదు చూడండి. సో ఇది వచ్చేసి మ్యామ్ టిష్యూ మటీరియల్. ఇది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ మ్యామ్ నయనతార స్పెషల్ కలెక్షన్. యాక్చువల్లీ ఇది ఒక అవార్డ్ షోలా ఇలాంటిదే కలెక్షన్ వాళ్ళు వేర్ చేసుకున్నారు. ఈ కౌంటర్ లో వచ్చేసి ఏంటంటే కుర్తీ సెక్షన్. ఈ కుర్తీ సెక్షన్ లో 1 piece 2 piece 3 piece సంబంధించిన కలెక్షన్స్ ఉంటుందన్నమాట. జస్ట్ లైక్ 79 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి. 79 రూపీస్ నుంచి. సో మన దగ్గర మ్యామ్ ఇంట్లో నుంచి స్టార్ట్అప్ చేయాలనుకున్న వాళ్ళకి డైలీ వేర్స్ దే అయినా లేకపోతే బుటిక్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు పార్టీకి వేర్ కలెక్షన్స్ అయినా అన్ని కలెక్షన్ దొరుకుతాయి. ఇది చూడండి మ్యామ్ కాట్ సెట్ ప్యాటర్న్ లాగా ఉంటుంది. ఇది వచ్చేసి చూడండి ఫ్యాబ్రిక్ ఎంత సాఫ్ట్ ఉంది. ఇది వచ్చేసి బాటమ్ అన్నమాట. బ్లాక్ కలర్ కాంబినేషన్స్. కాట్ సెట్ ప్యాటర్న్ చందేరి బేస్ పైన ఇలాంటిది కలెక్షన్. క్రేప్ మోడల్ ఉంది ఇది కూడా. ఇది ప్యూర్ షిఫాన్ మటీరియల్ దుపట్టా. ఇది బాటమ్. అలాంటిది 3 piece అంటే ఈ విధంగా దుపట్టా బాటమ్ అండ్ కుర్తీ. ఇది 3 piece. 2 piece ఏంటంటే ఓన్లీ బాటమ్ ఉంటుంది అండ్ కుర్తీ ఉంటుంది. అండ్ 1 piece అంటే ఓన్లీ కుర్తీస్ ఉంటాయి దాంట్లో. సైజెస్ స్మాల్ సైజ్ నుంచి 4XL వరకు సైజెస్ ఉంటాయి. అండ్ రేర్ కాంబినేషన్ లో చెప్పాలంటే 5XL అండ్ 6XL వరకు కూడా ఉన్నాయి మన దగ్గర. అది రేర్ యాక్చువల్లీ. వెరీ నైస్. చాలా మందికి సైజెస్ కూడా దొరకవు. ఈవెన్ ఇది కూడా కాట్ సెట్ మ్యామ్. కొంచెం ఫ్యాన్సీలో అంటారు కదా కాటన్ లో చికెన్ కర్రీ కాంబినేషన్. ఇది కూడా 2 ట్రెండింగ్. షాప్ లో ఏం చేస్తారు మ్యామ్ సేమ్ కలర్ లో డిజైన్ అడుగుతారు, సైజెస్ కావాలంటారు. అలాంటిది కూడా కలెక్షన్ దొరుకుతాయి. ఇంట్లో నుంచి స్టార్ట్అప్ చేయాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు డిఫరెంట్ కలర్ కావాలి, డిఫరెంట్ డిజైన్ కావాలి, డిఫరెంట్ సైజెస్ కూడా కావాలి. అలాంటిది కలెక్షన్స్ కూడా ఉన్నాయి. జస్ట్ 25,000 నుంచి మీరు ఓన్ గా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ఆర్డర్ పెట్టడానికి ఒక రూల్స్ ఉన్నాయి. జస్ట్ 25,000 నుంచి స్టార్టింగ్ మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలి. 10,000 15,000 20,000 మేము తీసుకోలేమా మేడం అని అడుగుతున్నారు. తీసుకోవచ్చు కానీ లాసెస్లా పోతారు. ఎందుకు? వన్ థింగ్, మనం రీటైలర్స్ అయితే కాము. మీరు అన్ని తీసుకున్నా బల్క్లోనే తీసుకోవాలి. ఇప్పుడు వన్ మోర్ థింగ్ నేను చెప్తాను. ఇది 500కి 1 piece అనుకోండి. దీనిలో 6 piece ఉన్నా 5 pieces ఉన్నా 1 setలోనే మీ 2,000 వెళ్ళిపోద్ది. కలెక్షన్ ఏమొస్తాయి మీ దగ్గర? వెరైటీస్ ఎక్కడ వస్తాయి మీ దగ్గర? ఇప్పుడు మనమైనా ఒక షాప్లో వెళ్ళాలని అనుకుంటే 10 సారీ చూసిన తర్వాత 1 సారీ సెలెక్షన్ చేస్తాము, లేకపోతే 2 సారీ సెలెక్షన్ చేస్తాము. సో మీ దగ్గర కూడా కొంచెం వెరైటీస్ ఉంటేనే కదా కస్టమర్ ఇంట్రెస్టెడ్ చూపిస్తారు మీ బిజినెస్లో. సో దాట్స్ వై 25,000 నుంచి. అంటే మీరు ఇప్పుడే స్టార్ట్అప్ చేయాలని తొందరగా పడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మనీ సేవ్ చేసుకోండి, దాని తర్వాత మీరు స్టార్ట్అప్ చేసుకోండి. సో మ్యామ్ ఇప్పుడైతే మనం రెడీమేడ్ డ్రెస్సెస్ చూసాం. ఇది అన్స్టిచ్ డ్రెస్ మటీరియల్. ఓకే, మెటీరియల్స్. ఇక్కడ చూడండి ఆల్రెడీ మా వాయిస్ ఎందుకు రష్ గా ఉందంటే కస్టమర్స్ ఎంత మంది ఉన్నారు. యాక్చువల్లీ మనకు కౌంటర్ ఖాళీగా దొరకడమే అంటే గ్రేట్. ఎప్పుడంటే ఓన్లీ నేను ఇట్లా లైవ్ గా చూపిస్తాను, నేను నించోనే, ప్లేస్ ఉండదు మనకు చూపించాలంటే. ఇది వచ్చేసి మ్యామ్ డ్రెస్ మటీరియల్ చూడండి. ఓకే, ఫ్యాన్సీ కలెక్షన్ చూపిస్తాను. ఇవన్నీ డ్రెస్ మటీరియల్ ఉన్నాయి. ఇది కూడా డ్రెస్ మటీరియల్, బ్లాక్ కలర్ ఆల్సో షిమ్మరీ ఫ్యాబ్రిక్ లా. ఇవన్నీ డ్రెస్ మటీరియలే. సో ఇంకా కొంచెం ఫ్యాన్సీలో కలెక్షన్స్ కావాలంటే ఇది మెటీరియలేనా? యా మ్యామ్. నో అది లాంగ్ గౌన్ పార్టీ వేర్ కలెక్షన్. ఇది డ్రెస్ మెటీరియల్ అన్నమాట. బ్యాగ్ కూడా చూడండి. డ్రెస్ తో బ్యాగ్ వస్తుందా? వస్తుంది. అండ్ మీరు ఇందాక షిప్ చేస్తున్నారు కదా 25,000 ఆర్డర్స్ చేస్తే. ఓకే, ఎలా, లైక్ హౌ డు వి కాంటాక్ట్? యాక్చువల్లీ ఏంటంటే మ్యామ్ నేను క్లియర్ గా చెప్తాను. చాలా మందికి ఆన్లైన్ ఎలా పెట్టాలని, మా దగ్గర పార్సల్ ఎలా వచ్చేస్తుందని చాలా మందికి డౌట్. మంచిగా మీరు క్వశ్చన్ అడిగారు. మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. మీరు లైవ్ వీడియో కాల్ తో పాటు సెలెక్షన్ చేసుకోవచ్చు. లేకపోతే లేదు మాకు ఇబ్బందిగా ఉన్నానంటే మేము ఫొటోస్ ప్రొవైడ్ చేస్తాం. పీడిఎఫ్ ఉంటుంది మ్యామ్. ఆ పీడిఎఫ్ లో ఒక్క డ్రెస్ లో ఎన్ని కలర్స్ వస్తాయి, ఎన్ని డిజైన్స్ వస్తాయి, దాని ప్రైస్ ఏంటిది ఆల్ ఓవర్ మెన్షన్ ఉంటుంది ఒక పీడిఎఫ్ లో. మీకు సారీ కుర్తీ అలాంటిది 25,000 లో మీరు ఓన్లీ సారీసే తీసుకోవాలని అలా ఏం లేదు.
మిక్సింగ్ లో కూడా Mixing లో కూడా తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. కొన్ని డ్రెస్ మెటీరియల్, కొన్ని కుర్తీ. కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక 25,000 పెడుతున్నారంటే 30,000 అంటే 15,000 లో మీరు సారీ తీసుకోండి, 15,000 లో మీరు కుర్తీ తీసుకోండి. అలాంటిది ఒకవేళ మీ ఐడియా ఉంటే అండ్ సెలెక్షన్ చేసుకొని ఫార్వర్డ్ చేయండి. మీరు ఒక రఫ్లీ మేము బిల్ చేస్తాము, 30,000 మీ మినిమం బిల్ అయింది, ఓకే మాకు బిల్ ఓకే. సో ఆల్రెడీ మీరు ప్రీపెయిడ్ అమౌంట్ చేయాలి. మన దగ్గర సిఓడి అవైలబుల్ లేదు, క్యాష్ ఆన్ డెలివరీ లేదు మ్యామ్. ఎందుకంటే మనది ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ కాబట్టి కురియర్ చార్జెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు తీసుకున్న 30,000 కి అమౌంటే మీరు 3,000, 4,000, 5,000 రూపీస్ కి కురియర్ కి మీరు ఇవ్వాలి. అది అంత ఎందుకు? అదే ట్రాన్స్పోర్టేషన్ లో మీరు తీసుకున్నారు అనుకోండి, దాంట్లో ఓన్లీ 500, 700, 800, 1,000 రూపీస్ లోపల మీకు ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ పడుతుంది. అండ్ వన్ మోర్, మీ ఏరియాలో ఒకటి ట్రాన్స్పోర్టేషన్ ఆఫీస్ ఖచ్చితంగా ఉంటుంది అవును, ఎవ్రీ ఏరియాలో. సో మీరు ఏ ఏరియాలో ఉన్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పిన్ కోడ్ అడుగుతాం మ్యామ్. మీరు ఏ ఏరియాలో ఉన్నారు, మీరు ఏ సిటీలో ఉన్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వెబ్సైట్ లో మేము చెక్ చేస్తాం ఈ ఏరియాలో మా పార్సల్ వెళ్ళిపోతుందా లేదు. సో ఒకవేళ లేదని అనుకున్నా కూడా మీ రిలేటివ్స్ ఎవరిదైనా ఉంటే అక్కడిది కూడా మీరు దగ్గర సిటీస్ ఏదైనా ఉంటే పిన్ కోడ్ ఇవ్వచ్చు. దాని తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ డేనే మీ పార్సల్ డిస్పాచ్ అయిపోతుంది. మీ ఏరియాలో రావడానికి మినిమం డ్యూరేషన్ పీరియడ్స్ 8 to 7 to 8, 9 days ఇలా పడుతుంది. అండ్ అకార్డింగ్ ఏంటంటే మనం ఆల్ ఓవర్ స్టేట్ లో మ్యామ్ డెలివర్ చేస్తాం. అది మహారాష్ట్ర అయితే మినిమం 7 to 8 days పడుతుంది, మన సౌత్ సైడ్ 8 to 9 days పడుతుంది. ఇలా డ్యూరేషన్ పీరియడ్స్ ఉంటాయి. మీకు ఒక పార్సల్ చేసిన వంది ఒక బిల్ ఉంటుంది మ్యామ్, మన ట్రాన్స్పోర్టేషన్ బిల్. దానికి ఏదో బిల్ నేమ్ అంటారు, ఆ బిల్ మీకు పంపిస్తాం. సో అక్కడ నుంచి మీకు కాల్ వచ్చేస్తుంది, మీ పార్సల్స్ వచ్చేసింది మా దగ్గర అని. సో మీ ఆధార్ కార్డ్, మాకేం మీరు డాక్యుమెంట్స్ ఇస్తారు కదా, అదే ఆధార్ కార్డ్ వెళ్ళి అక్కడ తీసుకొని మీరు ట్రాన్స్పోర్టేషన్ కి చార్జ్ కట్టేసి ఆ పార్సల్ తీసుకొని వెళ్ళిపోవడం. వెరీ ఈజీ. అండ్ వన్ మోర్ థింగ్, మన అజ్మీరా ఫ్యాషన్ ఇంకొక స్పెషాలిటీ ఏంటిది మ్యామ్, ఆల్ ఓవర్ టెక్స్టైల్ మార్కెట్ లో ఉన్నాయి, కానీ అజ్మీరా ఫ్యాషన్ లోని ఎందుకు పర్చేసింగ్ చేయాలంటే, ఒక్కసారి పార్సల్ వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది మీ పార్సల్ వెళ్ళిపోయింది, ఇప్పుడు మా బాధ్యత ఫినిష్, మాది అలా ఏం లేదు. మా ప్రతి పార్సల్లో ఇన్సూరెన్స్ ఉంటుంది. ఎప్పుడు దాకా మీ పార్సల్ మీ హ్యాండ్ దాకా రీచ్ కాదో అప్పుడు దాకా అది కంప్లీట్ గా హోల్ బాధ్యత మనం తీసుకున్నాం. ఒకవేళ పార్సల్ యాక్సిడెంట్ అయింది, దొంగతనం అయింది, టచ్ హోడ్ అలా కావద్దు. ఒక్కసారి అయినట్టు అనుకోండి, మీ పార్సల్ మీ దగ్గర రిటర్న్ వచ్చేస్తుంది. లేదు మాకు డబ్బులు రిటర్న్ ఇవ్వండి అని అన్నా కూడా డబ్బులు రిటర్న్ ఇస్తాం. లేదు మాకు మళ్ళీ పార్సల్ ఇవ్వండి అని అంటే మళ్ళీ పార్సల్ పంపిస్తాం. కొన్ని ఇంకా డ్యూరేషన్ టైం పడుతుంది, ఎందుకంటే మాకు ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. మాకు టైం పడుతుంది ఇన్సూరెన్స్ రావడానికి, కానీ మీకు మేము వెయిట్ చేయడానికి ఇయ్యము, డైరెక్ట్ పార్సల్ మేము పంపిస్తాం అనమాట. ఇది మెయిన్ మన అజ్మీరా ఫ్యాషన్ ది ఫెసిలిటీ. సో మ్యామ్, దిస్ ఈస్ మన లెహంగా కౌంటర్. దీనిలో వచ్చేసి 680 to 32,000 రూపీస్ వరకు కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ లెహంగాస్ దాంట్లో ఇది వన్ టైం బిజినెస్ కాదండి, ఇది దీంట్లో మీరు మంది ఒక శాలరీ తీసుకోవచ్చు ఒక లెహంగా అమ్మి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఇది చూడండి, ఇది వచ్చేసి బయట మార్కెట్లో విదిన్ ఎంతలో ఉంటుంది మ్యామ్, ఒక ఐడియా? ఈజీగా 5,000 అయినా ఉంటుంది. ఇక్కడ ఇలాంటిది 1,000 నుంచి స్టార్టింగ్. హెవీ వర్క్ కాబట్టి చాలా. అండ్ వన్ మోర్ బ్రైడల్స్ చూపిస్తాను మ్యామ్, బ్రైడల్ కలెక్షన్. ఇది యాక్చువల్లీ మనకి ఏంటంటే మన సౌత్ కాడ ఎక్కువగా షూటింగ్ కోసం తీసుకుంటారు. అమ్మో, ఇవైతే 15,000 లో ఉంటాయి ఇట్లాంటి లెహంగా. ఇది వచ్చేసి దీంట్లో మీరు డబుల్ మార్జిన్ తీసుకోవచ్చు. దిస్ వన్ క్యాన్ ఆల్సో అవైలబుల్. దీంట్లో లోపల దుప్పట్టా అండ్ హెవీ బ్లౌజ్ వచ్చేస్తుంది దీంట్లో. అండ్ ఇది వచ్చేసిన తర్వాత వెల్వెట్ పైన ఉంది. మన దగ్గర సైడర్ లెహంగా 680 రూపీస్ నుంచి, బ్రైడల్ లెహంగా 1,000 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది అనమాట. ఇప్పుడు ఇదైతే ఎంతకు సేల్ చేస్తారు మీరు బల్క్ లో? ఇది మ్యామ్ బల్క్ లో అంటే 1,000 నుంచి స్టార్టింగ్ ఉంది. అది యాక్చువల్లీ మీకు అనుకోండి 5,000, 3,000 లో మీకు దొరుకుతుంది ఇలాంటిది స్టార్టింగ్ కలెక్షన్. బట్ బయట మాత్రం 30,000, 15,000. అండ్ వన్ మోర్ థింగ్, మన దగ్గర నేను 32,000 లాస్ట్ లెహంగా అన్నాను కదా మ్యామ్, అది 1 lakh వరకు అమ్ముతున్నారు. అండ్ అంటే మీరు మనలు నేను చెప్తాను, మీరు రెంటల్ బిజినెస్ కూడా స్టార్ట్అప్ చేసుకోవచ్చు. దీంట్లో మీ ప్రోడక్ట్ కూడా ఎక్కడ పోదు. అండ్ వన్ టైం కి మీరు 5,000, 3,000 ఒక రెంట్ కి తీసుకోవచ్చు మీరు, 1 day కి ఓన్లీ. సో ఒక ఐడియా, మన దగ్గర చాలా మంది మ్యామ్ రీటైలర్స్, హోల్సేలర్స్, ఫ్రాంచైజీస్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది రీసేల్ చేయడానికి. సో అందుకే మేము ఓన్లీ స్టార్టింగ్ చెప్తామండి, ప్రైస్ ఎంత అని మేము చెప్పాము. బికాస్ మీలో ఎవరైనా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలన్నా కానీ మీరు కూడా చెప్పారు కదా. yes of course, so that's why నేను ప్రైస్ అనేది మెన్షన్ చేయడం లేదు. ఇదే కాదండి, చాలా 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 కలెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది వచ్చేసిన తర్వాత మ్యామ్, ఇప్పుడు నేను అన్నాను కదా ఒక స్పెషల్ సౌత్ ది కలెక్షన్ చూపిస్తాను, ఇన్స్టాగ్రామ్ అండ్ సెలబ్రిటీ ఫేమస్ కలెక్షన్. సో పదండి మ్యామ్ ఆ లొకేషన్ లో వెళ్దాం. ఓకే,
ఇది చూసారు అనుకుంటా ఇన్స్టాగ్రామ్ లో. చూసా నేను. బాగుంది. పేచువై ప్యాటర్న్ డిజైన్ అంటారు దీన్ని. ఏంటి మోడల్? పేచువై పేజ్వై ప్యాటర్న్. యా, కలంకారీ డిజైన్. సారీ, బాగుందో, గ్రీన్ కి వైట్ White. సూపర్ కలర్. అండ్ ఇప్పుడు అర్థమైతుంది మీరు ఏమంటారు సెలబ్రిటీ సెలబ్రిటీ కలెక్షన్ అన్నది. ఇది వచ్చేసి ఇది చూడండి మ్యామ్, సింపుల్ ఉంటాయి సారీస్ కానీ చూడడానికి ఎలిగన్స్ ఉంటాయి. సింపుల్, నిజంగా లైట్ వెయిట్. నాకు ఇట్లాంటివి అంటే చాలా ఇష్టం. లైట్ వెయిట్. ఓ మై గాడ్, సూపర్ ఉంది. కలర్స్ చూడండి మ్యామ్, దీంట్లో డబల్ కలర్ షేడింగ్ ఉంది యాక్చువల్లీ, అండ్ ప్యూర్ టిష్యూ మటీరియల్. ఇది చూడండి, లైట్ వెయిట్ ఉన్నాయి సారీస్. చాలా లైట్ మ్యామ్, చాలా లైట్. Super అందుకే ఇది elegant మొత్తానికి ఉంటాయి కడితే. ఒక డిపార్ట్మెంట్ చేసాం మ్యామ్ స్పెషల్ సౌత్ కోసం. నేను ఈ సూరత్ లో అజ్మీరా ఫ్యాషన్ కి 75% పీపుల్ సౌత్ నుంచి వస్తారు. అది కలర్స్ మ్యామ్, మనం ఇప్పుడు చూసాం కదా, ఇవి చూడండి దాని కలర్స్. ఇది కదా. యా, ఇప్పుడు మనం చూడలే, నాకు అది బాగా నచ్చింది. అవును, గ్రీన్ అండ్ అది. యా, దాంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి, అన్ని కలర్స్ బాగున్నాయి. నేను క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, మీరు ఫ్రాంచైజ్ కూడా ఇస్తున్నారు కదా, ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే ఎట్లా? మ్యామ్ ఫ్రాంచైజీస్ అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మందికి ఫ్రాంచైజీస్ అంటే ఏంటి తెలీదు. సో గైస్ నేను చెప్తాను మీకు, ఫ్రాంచైజీస్ ఏంటంటే ఒక బ్రాండ్ ని తీసుకొని బిజినెస్ చేయడం. మీ పేరు ఉంటుంది. ఎస్ ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జూడియో ఇన్నారనుకుంటా, రిలయన్స్ ఇన్నారనుకుంటా, వాళ్ళ ఓనర్స్ ఎక్కడ ఉంటారో మనకు తెలీదు, కానీ ఆ పేరుతోని బ్రాండ్ తీసుకొని ఎవ్రీ స్టేట్ లో బిజినెస్ నడుస్తుంది. అలానే అజ్మీరా ట్రెండ్ ఈ పేరుతోని మేము ఫ్రాంచైజ్ ఇస్తున్నాం. ఆల్రెడీ హైదరాబాద్ సైడ్ వనపతి, బాలాస్పూర్, గుంటూరు అండ్ చాలా ప్లేసెస్ లో హైదరాబాద్ సైడ్ లో అజ్మీరా ట్రెండ్ తీసుకున్నారు, కానీ మెయిన్ బ్రాంచ్ అది సూరత్ లోనే ఉంది. ఇదే. యా, మనం 3 మోడల్ ఇస్తున్నాం మ్యామ్. ఆల్రెడీ 4th మోడల్ కూడా ఉన్నాయి మన దగ్గర. ABC. ఏలా ఉంటుంది ఓన్లీ సారీ, బిలా ఉంటుంది సారీస్ కుర్తీస్, సిలా ఉంటుంది కిడ్స్ వేర్ సారీస్ అన్ని, దాంట్లో అన్ని వచ్చేసింది. సో 3rd మోడల్లో అది కొంచెం 80 lakh నుంచి 1 crore వరకు ఉంటుంది. దాంట్లో మీరు మెయిన్స్ వేర్ నుంచి అన్ని తీసుకోవచ్చు. పెద్ద స్క్వేర్ ఫుట్ అది మొత్తం ఉంటుంది. అండ్ దాంట్లో ఒక అజ్మీరా ఫ్యాషన్ మీరు అజ్మీరా ట్రెండ్ తీసుకుంటే దాంట్లో ఫర్నిచర్ ఇవన్నీ ఇంక్లూడ్ దాంట్లోనే అమౌంట్లోనే ఉంటుంది. మీరు ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చేది అవసరం లేదు. జస్ట్ లైక్ 1 మోడల్ 12 lakh, 2nd మోడల్ 25 lakh, 3rd మోడల్ 55 lakh, అండ్ 4th మోడల్ నేను చెప్పాను కదా 80 lakh to 1 crore వరకు. సో దీంట్లో స్క్వేర్ ఫుట్ ఎంత ఉంటుంది, సారీస్ ఎలా ఉంటాయి, కలెక్షన్స్ ఎలా ఉంటుంది, ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ దాంట్లోనే ఇంక్లూడ్ వచ్చేసింది. మేము మీకు ట్రైనింగ్ కూడా ఆల్సో ప్రొవైడ్ చేస్తాము. చాలా మంది ఏంటంటే మేము బిజినెస్ లో చేయాలనుకుంటున్నారు, కానీ బట్టల దాంట్లో డిఫరెన్సెస్ ఏంటి, ఎంతలా మనం కస్టమర్ని అట్రాక్ట్ చేయాలి, ఎంతలా మార్జిన్ పెట్టాలి, ఇవన్నీ మేము మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సూపర్. సో ఇది బెస్ట్ ఆప్షన్ అండి, అజ్మీరా ట్రెండ్ ఈ పేరుతో మీరు స్టార్ట్అప్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ ఎనీ అదర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. కింద నా నంబర్స్ ఉన్నాయి. ఒకటేసారి ఒక వీడియోలోనే మేము క్లియర్గా మీకు చెప్పలేము. ఒక కాంటాక్ట్ చేయండి, లేకపోతే డైరెక్ట్ విజిట్ చేయండి. ఫ్రాంచైజీస్ కోసమైనా ఎంక్వైరీ తీసుకోవడానికి ఇంత దూరం అయితే మీకు రావాల్సిందే, ఎందుకంటే అంత పెద్ద డబ్బులు కడుతున్నారంటే ఒక ఎగ్జాంపుల్, ఒక క్వశ్చన్స్ మీ ఏం మైండ్ లో నడుస్తుంది అది వచ్చి మీరు ఇక్కడ మొత్తం క్లియర్ చేసుకోవచ్చు. తను చెప్పినట్టు ట్రాన్స్పోర్టేషన్ మీకు ప్రాబ్లం అవ్వదు, వాళ్ళ టీమ్ అక్కడ మేము పికప్ చేసుకుంటారంటే. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఫ్రాంచైజీ ఒక్కసారి తీసుకున్నారు అనుకోండి, మా స్టాఫ్ మీ దగ్గర 1 month ఒకసారి, 2 month ఒకసారి, 6 month ఒకసారి వచ్చేసి మా అబ్బాయి చూస్తాడనమాట. మీరు ఎలా కస్టమర్ తో డీల్ చేస్తున్నారు, ఇంకా మీకు ఏం ఇబ్బంది అవుతుంది, కస్టమర్ ఎందుకు రావడం లేదు, ఇవన్నీ మేము కూడా మీకు అబ్జర్వేషన్ చేస్తామన్నమాట. సో ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు ఫ్రాంచైజీ తీసుకున్నా కూడా మొత్తం మేము హెల్ప్ చేస్తాం మీకు. ఎప్పుడు వరకు మీరు సెటప్ కారు అంతవరకు. మెయిన్స్ వేర్ లో వచ్చేసి ఇలాంటిది జీన్స్ కావాలంటే జీన్స్ ఉంటాయి, దీంట్లో కూడా డెనియం జీన్స్, లేకపోతే ఫార్మల్ అన్ని కలెక్షన్, లేకపోతే కార్గోస్ అనుకోండి, అన్ని కలెక్షన్ దొరుకుతాయి. పెళ్లి సీజన్ అంటే ఇలాంటిది కలెక్షన్స్ అయితే కావాల్సి. ఇదైతే బయట మీరు ఎంతకి ఇస్తారు జనరల్ గా? మ్యామ్ 147 rupees నుంచి స్టార్టింగ్. ఇక్కడ 0 size నుంచి అంటే న్యూ బోర్న్ బేబీస్ నుంచి 13 year 14 year పిల్లల వరకు అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత అయితే సో ఇది చూడండి, జూడియోలో అక్కడ ఇక్కడ వెళ్తే 1 item మీరు మినిమం 1000 rupees కి తీసుకోగలుగుతారు. మన దగ్గర ఇక్కడ 210 rupees నుంచి స్టార్టింగ్. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కిడ్స్ వేర్స్ ఉన్నాయి, మెన్స్ వేర్స్ ఉన్నాయి, ప్లస్ పెద్దోళ్ళి కూడా కలెక్షన్స్ ఉన్నాయి. అక్కడ పక్కన నైటీస్ ఉన్నాయి, రెడీమేడ్ బ్లౌజెస్ కలెక్షన్స్ ఉన్నాయి, జీన్స్, లేడీస్ జీన్స్ కూడా ఉన్నాయి మ్యామ్, అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే మన వీడియో చాలా ఆల్రెడీ ఎక్కువగా లెంత్ అయింది. సో దాట్స్ బికాస్ ఏంటంటే మన వీడియో ఇక్కడే ఏం చేయాలి. సో ఇంకా ఈ వీడియోలో ఒకవేళ మీ ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు కలెక్ట్ కాలేకపోతే స్క్రీన్ పైన ఆల్రెడీ నంబర్స్ ఉన్నాయండి, కాంటాక్ట్ చేయండి. ఒకవేళ మీరు సూరత్కి విజిట్ చేయాలని అనుకుంటే మ్యామ్ జస్ట్ సూరత్ స్టేషన్ నుంచి జస్ట్ 1 kilometerలోనే ఓకే మన అజ్మీరా ఫ్యాషన్ ఉంటుంది. అంటే యాక్చువల్లీ అడ్రస్ ఏంటంటే సహారా దర్వాజా, సురానా 101 బిల్డింగ్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో అజ్మీరా ఫ్యాషన్. కలెక్షన్ చూసేది ఉందంటే 6th and 7th floor కి రావాలి.
సో ఇఫ్ యూ వాంట్ ఎనీ అదర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే ఒకటి వీడియోలో మేము మొత్తం చూపించలేము. అండ్ ప్లస్ చాలా మేము కలెక్షన్ తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాము. సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ బిజినెస్ ఐడియాస్ కూడా ఇచ్చారు. సో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్. అండ్ పర్సనల్ గా నేను ఎక్స్పీరియన్స్ చేసా, వాళ్ళు ఎవరైనా కానీ చాలా ప్రాంప్ట్ గా రెస్పాన్స్ ఇస్తారనమాట. మేము ఇక్కడికి రావడానికి కూడా మాకు వేరే పర్సన్ కాంటాక్ట్ లో ఉండే తను మేము ఎప్పుడు కాల్ చేసినా పిక్ చేసి అడ్రస్ చెప్పడము, ఇక్కడికి వచ్చాక మళ్ళీ పిక్ చేసుకోవడం చాలా బాగా చూసుకున్నారు. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే క్లాతింగ్ దాంట్లో దిస్ ద బెస్ట్ ప్లేస్ టు స్టాప్ బై. సో చూడండి, అండ్ మీకు ఇందులో ఏ కలెక్షన్ నచ్చిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.